ఇక మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుందన్నమాట. అయితే చాలా మంది చిరంజీవి గారు ఎదగడానికి అల్లు రామలింగయ్య గారి కారణమని, అంతేకాకుండా సుమన్ ని తొక్కవేసి ఆయన సినిమాలు ఈయన చేయడం జరిగిందని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఒక సమయంలో చిరంజీవి గారు ఎదుగుదలను చూసి ఎన్టీఆర్ అలాగే ఏఎన్ఆర్ కూడా ఏమి చేయలేకపోయిన పరిస్థితి. అంటే చిరంజీవి గారు అంత బాగా ఎదగడం జరిగింది. సో అయితే చిరంజీవి గారు స్టెప్ బై స్టెప్ ఎలా తన జీవితంలో ఎదగడం జరిగింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిరంజీవి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. అది ఎందుకంటే అతను నటించిన సినిమాలకు, అతను వేసిన స్టెప్లకు గాను అతను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అయితే సాధించడం జరిగింది. అసలు చిరంజీవి గారు ఏ విధంగా స్టెప్ టు స్టెప్ ఎలా ఎదిగారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం చిరంజీవి గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చిరంజీవి గారు మెగాస్టార్ అనే బిరుదు సాధించిన తర్వాత, అలాగే సుప్రీం హీరో అనే బిరుదు ప్రజల నుంచి పొందిన తర్వాత, అయితే దానికంటే ముందు ఏం జరిగిందనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ కావాలంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఒకసారి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది చిరంజీవి గారు స్టెప్ టు స్టెప్ ఎలా ఎదగడం జరిగింది అనేది. చిరంజీవి గారు 1979లో కోతల రాయుడు అనే సినిమా అయితే చేయవలసి ఉందన్నమాట. అయితే ఆ సినిమా కంటే ముందు అతనికి వేరే సినిమా కోసం అతను అమెరికా వెళ్లే అవకాశం అయితే వచ్చింది. కానీ చిరంజీవి గారు తమ్మారెడ్డి భరద్వాజ్ సినిమా అయితే తను చేసే సినిమాని తక్కువ బడ్జెట్ తో చేస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన అమెరికా వెళ్లే అవకాశాన్ని కూడా వదులుకొని తమ్మారెడ్డి భరద్వాజ్ గారి సినిమా అయిన కోతల రాయుడు సినిమాకే ఆయన ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయనకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా సరే ఆయన వెళ్లకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి ఆయన ఒప్పుకున్న సినిమాకైతే ఆయన చేయడం జరిగింది. అది కూడా తక్కువ బడ్జెట్ లో. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా కోతల రాయుడు అనే సినిమా కోసం తక్కువ బడ్జెట్ ని ఎంచుకోవడం జరిగిందని మనం అనుకున్నాం కదా. అయితే అయినప్పటికీ ఆయన చిరంజీవి గారిని పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటని బాగా ఆలోచించడం జరిగింది. అందుకే చిరంజీవి గారు బాగా కష్టపడి డాన్స్ చేసి చిరంజీవి గారు తన స్టిల్స్ అంటే తను డాన్స్ కు సంబంధించిన స్టిల్స్ ని కోతల రాయుడు అనే సినిమాలో జనాలకు చూపించడం జరిగింది. ఎందుకు ఓన్లీ చిరంజీవి గారి స్టిల్స్ ని జనాలకు పరిచయం చేయాలని అనుకున్నాడంటే అప్పటికి చిరంజీవి గారు అంటే జనాలకు అంతగా తెలియదు కాబట్టి చిరంజీవి గారిని జనాలకు పరిచయం చేయాలని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే ఇలా చేయడం జరిగింది. అంతేకాకుండా చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారంటే ఆయన ఒక సినిమాలో డాన్స్ కు సంబంధించిన సీక్వెన్స్ చేయవలసి వచ్చిందనమాట. సో అలా చేస్తున్న క్రమంలో అతను కాలు నేలపైన రుద్దుకుపోయి గాయం పడే అవకాశం అయితే ఉంది. అయితే ఇలా కాలు అనేది నేలకు రాసుకోకుండా ఉండాలని అమెరికా నుండి నీ ప్యాడ్స్ తీసుకురావడం జరిగింది. అయితే వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. కానీ చిరంజీవి గారు పట్టుదలతో ఆ సీన్ అయితే చేయడం జరిగింది. తన మోకాలు నేలకు రాసుకుపోతున్నా, గాయమై రక్తం కారుతున్నా సరే ఆ సీన్ ని ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అప్పటి కాలంలో చిరంజీవి గారి డెడికేషన్ ఆ విధంగా ఉందని చెప్పవచ్చు. చిరంజీవి గారు సినిమా ప్రయాణం అనేది మొదలు పెట్టినప్పుడు తను స్టార్టింగ్ లో ఎంత కష్టపడ్డాడనేది ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుందని అనుకుంటున్నాను. 1980లో చిరంజీవి గారి అల్లు రామలింగయ్య గారి కూతురుతో పెళ్లైంది. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి బ్యానర్ లో పనిచేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన నిత్య విద్యార్థిలాగే బ్యానర్ లో నటించినా సరే ఆయన నిత్యం విద్యార్థిలాగే ఆయన డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రతి సినిమాలోనూ నేర్చుకుంటూ ఆ సినిమాలు చేయడం జరిగింది. అంతేగాని అల్లు రామలింగయ్య గారు తన మామ అని చెప్పి ఏనాడు కూడా ఆ బ్యానర్ లో చేసిన సినిమాల్లో ఏది తక్కువగా చూపించలేదు, ఏది తక్కువ కూడా చేయలేదు. అంటే ఆయన అంత డెడికేటెడ్ గా ఆ బ్యానర్ లో చేయడం జరిగింది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అల్లు రామలింగయ్య గారి బ్యానర్ లో చేయడం జరిగింది కదా చాలా సినిమాలు, అయితే అల్లు రామలింగయ్య గారి వల్ల చిరంజీవి గారికి అవకాశాలు వచ్చాయని చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు. అయితే ఉదాహరణకు నేను ఒకటైతే చెప్తాను. అదేమిటంటే మోహన్ బాబు గారికి కూడా సొంత బ్యానర్ అయితే ఉంది కదా. అయితే ఆ సొంత బ్యానర్ లో మోహన్ బాబు గారి కొడుకులు చేస్తున్నారుగా. అయితే మోహన్ బాబు గారి కొడుకులు చేస్తున్నా సరే మోహన్ బాబు గారి కొడుకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నేను స్పెషల్ గా మీకు చెప్పనవసరం లేదు, మీరే ఒకసారి చూసి తెలుసుకోండి. తను కెరీర్ స్టార్టింగ్ విషయంలో చిరంజీవి గారు సుమారుగా ఒక సంవత్సరంలో 14 సినిమాలు చేయడం జరిగింది. అయితే ఈ 14 సినిమాలలో డాన్స్ వేసేటప్పుడు ఆయన ఎన్ని స్టెప్స్ నేర్చుకోవడం జరిగింది, వాటిని ప్రాక్టీస్ చేయడానికి ఎంత సమయం పట్టింది అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. అయితే చిరంజీవి గారు సినిమాలోకి వచ్చినప్పుడు మొదట్లో ఆయన హీరోగానైతే పరిచయం కాలేదు. కొన్ని విలన్ పాత్రలు అయితే చేయడం జరిగింది. దాని తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేయడం జరిగింది. ఇంకా మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాలో కృష్ణ గారితో చేయడం జరిగింది. అంటే కృష్ణ గారు చిరంజీవి గారు ఆ సినిమాలో చేయడం జరిగింది. దాని తర్వాత ఆ
సినిమా ఎంత హిట్ అయిందో చూడండి. మైకేల్ జాక్సన్ గారి థ్రిల్లర్ ఆల్బమ్ ఉంది కదా, దాంట్లో మైకేల్ జాక్సన్ గారు జోబీ డాన్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ జోబీ డాన్స్ అనేది మనకు ఎందుకు సాధ్యం కాదని చిరంజీవి గారు పట్టుదలతో ఆ జోంబీ డాన్స్ అయితే నేర్చుకోవడం జరిగింది. అయితే అప్పుడు చిరంజీవి గారు ఆ డోంబీ డాన్స్ ని మన తెలుగు వాళ్ళకు పరిచయం చేసింది చిరంజీవి గారే అని చెప్పవచ్చు. ఇదే కాదు, బ్రేక్ డాన్స్ ఉంది కదా, ఆ బ్రేక్ డాన్స్ ని తెలుగు వాళ్ళకు అలాగే తమిళ వాళ్ళకు పరిచయం చేసింది కూడా మన చిరంజీవి గారే. స్టేట్ రౌడీ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో సుప్రీం హీరో అనే పాటకు ఆయన బ్రేక్ స్టెప్లు వేసి దాని తర్వాత మరణ మృదంగం అనే సినిమా చేయడం జరిగింది. ఈ మరణ మృదంగం అనే సినిమా చేసిన తర్వాత అతనికి మెగాస్టార్ అనే బిరుదైతే ప్రేక్షకులు ఇవ్వడం జరిగింది. తన మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా మధ్యలో చాలా సినిమాలు అయితే చిరంజీవి గారు చేయడం జరిగింది. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచి దొంగ, దొంగ మొగుడు, జేబు దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ లాంటి సినిమాలు కూడా చిరంజీవి గారు చేయడం జరిగింది. అయితే చిరంజీవి గారు ఎన్టీఆర్ అలాగే ఏఎన్ఆర్ లు పెద్ద హీరోలు అయినప్పటికీ ఒక టాలెంట్ ఉన్న ఒక ప్రజాదరణ పొందిన హీరోని తొక్కడం అయితే వాళ్లకు సాధ్యం కాలేదు. అయితే చిరంజీవి గారు వచ్చిన తర్వాత వాళ్లకు సినిమాలు అనేది బాగా తగ్గిపోయాయని చెప్పవచ్చు. హీరో కృష్ణ గారు అలాగే శోభన్ బాబు గారుల హవా ఆ రోజుల్లో బాగా నడిచింది. అయితే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కొంతమంది కొత్త హీరోలను సినిమాలు చేయకుండా ఆపినా సరే వాళ్ళ మాట నిర్మాతలైతే అసలు వినలేదు. ఆ కాలంలో చాలా మంది ఆ కాలంలో సినిమాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, అలాగే దర్శకులేమో తమకు మంచి పేరు వచ్చే విధంగా సినిమాలు చేయాలని ఆరాటపడుతూ ఉండేవాళ్ళు. కానీ హీరో కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది అంతగా పట్టించుకోలేదు. కేవలం పెద్ద హీరోల అహం కోసం ప్రజలు వాళ్ళ పనులైతే ఆపుకొని ఉండలేరు కదా, అందుకనే పెద్ద హీరోల మాటలైతే ఆ కాలంలో ఎవరు వినలేదు. అయితే చాలా మంది ఏమనుకున్నారంటే చిరంజీవి గారి మామైన అల్లు రామలింగయ్య గారు బ్యానర్ లో చిరంజీవి గారి సినిమాలు చేయడం జరిగింది కదా, సో అందుకే ఆ సినిమాలు బాగా హిట్ అవడం వల్ల చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. అతనికి అవకాశాలు కూడా ఎక్కువ వచ్చాయని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. అయితే దానికి నేను ఒక ఉదాహరణ అయితే చెప్తాను. అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లో ఉండేది, అలాగే అల్లు రామలింగయ్య గారు కూడా మద్రాస్ లో ఉండేవాళ్ళు అనమాట. అయితే మద్రాస్ లో ఉండి చిరంజీవి గారితో సినిమా తీసినంత మాత్రాన మన ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ సినిమాలకు సంబంధించిన ప్రేక్షకులను సినిమా థియేటర్ల వరకు ఎవరు తీసుకొస్తారు? అల్లు రామలింగయ్య గారు అయితే తీసుకురాలేరు కదా. ప్రేక్షకులైతే సినిమా బాగుంది, సినిమాలో చిరంజీవి గారి నటన బాగుంది, అలాగే చిరంజీవి గారు డాన్స్ లకు అప్పటి ప్రజలైతే ఫిదా అయిపోవడం జరిగింది అనమాట. సో దాని వల్ల ఆయన సినిమాలు హిట్ అవడం జరిగింది. అంటే చిరంజీవి గారిలో ఉన్న టాలెంట్ వల్లే సినిమాలు హిట్ అవడం జరిగాయి. అంతే తప్పితే మామ అల్లు రామలింగయ్య గారి వల్ల అయితే సినిమాలు అయితే హిట్ కాలేదని చెప్పవచ్చు. అంతేకాకుండా అప్పటి కాలంలో హీరోలను అలాగే దర్శకులను చూసి సినిమాలు అయితే ప్రేక్షకులు చూసేవాళ్ళు. చిరంజీవి గారి గురించి తెలిసి కూడా సినిమాలు చూసేవాళ్ళు అనమాట. అంటే ఆ కాలంలో చిరంజీవి గారి పేరు అంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే సినిమా ఫీల్డ్ లో చిరంజీవి గారు ఎదుగుదల అనేది ఆయన కష్టము అలాగే టాలెంట్ కొంతవరకు చిరంజీవి గారి సినిమాలు అనేది అల్లు రామలింగయ్య గారి బ్యానర్ లో జరిగాయి కాబట్టి ఒక విధంగా ఒక 30% అల్లు రామలింగయ్య గారు కారణమని చెప్పవచ్చు, కానీ 100% అయితే కాదని చెప్పవచ్చు. కానీ ఒక స్టార్ కమెడియన్ వల్ల అలాగే ఆ స్టార్ కమెడియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక హీరో అనేది పైకి వచ్చాడనేది అంతకంటే పెద్ద అవివేకం ఏది లేదని చెప్పవచ్చు. ఒకవేళ చిరంజీవి గారు గనుక అల్లు రామలింగయ్య గారి ఇన్ఫ్లుయెన్స్ తో పైకి వచ్చాడని చూసుకున్నట్లయితే మన తెలుగులోనూ ఉన్నారు కదా స్టార్ కమెడియన్స్, వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఎదిగారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఎదిగారా లేదా ఎదగలేకపోయారా ఈ సినిమా ఇండస్ట్రీలో అని కూడా మనం చూద్దాము. 2004లో పల్లకిలో పెళ్లి కూతురు అనే ఒక సినిమా అయితే వచ్చింది. అది పెద్ద రాడ్ సినిమాగా జనాల్లో మిగిలిపోయింది. అందులో హీరోగా గౌతమ్ ఉన్నాడు కదా, అతను బ్రహ్మానందం గారి కొడుకు. ఆయన ఎందుకు సినిమాలో పైకి రాలేదు? ఇక మన స్టార్ కమెడియన్ అయిన ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు కదా, ఆ ఎంఎస్ నారాయణ గారు కూడా తన కొడుకైన విక్రమ్ని పెట్టి కొడుకు అనే సినిమా తీయడం జరిగింది. దానికి క్యాప్షన్ వచ్చేసేసి ద రైజింగ్ సన్. అయితే ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు. సో అతను ఒక స్టార్ కమెడియన్ కదా, సో అతను కొడుకు తీసిన సినిమా ఎందుకు హిట్ అవ్వలేదు? అంతేకాకుండా బాబు మోహన్ గారు తన కొడుకుని పెట్టి మేడారం సమ్మక్క సారక్క జాతర అనే ఒక సినిమాని అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ సినిమా రిలీజ్ అయిన 2 రోజులకే తన కొడుక్కి మాస్ స్టార్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయిన 4 రోజులకే ఆ సినిమా థియేటర్ లో ఈగలు కూడా లేవని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ స్టార్ కమెడియన్స్, వీళ్ళకు డబ్బులు ఉన్నాయి, వీళ్ళ డబ్బులు పెట్టి సినిమాలు తీశారు, అయినా సరే వాళ్ళ కొడుకులు ఎందుకు పైకి రాలేదు? సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఏ స్టార్ కమెడియన్ కొడుకులైనా ఏ స్టార్ కమెడియన్ అల్లుళ్ళైనా సరే వాళ్ళకు టాలెంట్ ఉండి వాళ్ళు సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రజలకు పరిచయం చేయవలసి ఉంటుంది. అంటే కొత్తగా వాళ్ళైతే సినిమాలో ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. అలా చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రేక్షకులు చిరంజీవికి ఫ్యాన్స్ గా మిగిలిపోయారు. ఎప్పటికీ చూసుకున్నట్లయితే చిరంజీవికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. ఇది చిరంజీవి గారి గురించి అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.